వచ్చావా? గుర్రం. యాక్చువల్ గా సినిమాలో చిరంజీవి గారు గుర్రంతో వచ్చి రాధాతో డాన్స్ చేశారు. నేను గుర్రంతో వచ్చి గాడితో డాన్స్ చేయాల్సి వచ్చింది. అబ్బా ఊరుకోండి, ఈ పాట వింటుంటే మన శుభలేఖలు గుర్తుకు రావట్లేదు. శుభలేఖ, ఆ లేఖే ఈ రేఖను మార్చింది. శుభలేఖ అంటే ఏంటో తెలుసా అండి? ఒక డేట్ చెప్పి బంధువులందరినీ పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో నేను సూసైడ్ చేసుకోబోతున్నాను అని రాయటమే శుభలేఖ. అదే నిజమైతే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆశీర్దిస్తున్నారు కదండి. వాళ్ళు వచ్చేది రోజు పెళ్ళం వంట తినలేక ఆ రోజైనా మంచి భోజనం చేద్దామని వస్తారు. అందుకే వచ్చిన ప్రతి ఒక్కడు భోజనాలు ఎక్కడంటారు కానీ పెళ్లి ఎక్కడని ఎవడైనా అడుగుతాడా? మరి తాళి కట్టేటప్పుడు అందరూ లేచి నిల్చొని చూస్తుంటారు కదా. వాళ్ళు నిలబడేది చూడడానికి కాదే, కాసేపు మౌనం పాటించడానికి. అయ్యో ఏంటండి, వచ్చిన వాళ్ళందరూ బొకేలు తీసుకొచ్చి చేతిలో పెట్టి ఆశీర్దిస్తారు కదా. చచ్చిన తర్వాత సమాధి దగ్గర కూడా బొకేనే పెడతారు తెలుసా? ఏమంటున్నారండి? ముహూర్తం అనగానే ఎప్పుడు ఎన్నింటికని అందరూ అడుగుతారు తెలుసా? ఎప్పుడు ఎన్నింటికి? మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు ఎన్నింటికి? చూసావా? ప్రమాదం జరిగితే ఎవడైనా మొదట అడిగే ప్రశ్న అదే. పెళ్లి కూడా అలాంటిదే. సర్లే గాని సడన్ గా నాకు ఒక లాటరీ టికెట్ తగిలింది అనుకో, ఇంకేం చేస్తావే? ఆ డబ్బులు తీసుకుని మా పుట్టింటికి పోతా. ఇదిగో నిన్నే 100 రూపాయలు తగిలింది, అది తీసుకుని పుట్టింటికి వెళ్ళవా, నీకు దండం పెడతా. నిన్ను భరించలేకపోతున్నానే. మొన్నటికి మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా. ఆ దేవుడు వచ్చి వరాలు ఇచ్చినా బాగుండు. ఆల్రెడీ మీ ఫ్యామిలీకి చాలా వరాలు ఇచ్చాడు కదా. ఏ వరాలు? మీ అమ్మది భీమవరం, మీ నాన్నది మైలవరం, మీ తాత పోలవరం. చీచి, నీతో కాపురం చేయడం కంటే ఎక్కడికే? సూసైడ్ చేసుకోవడానికి. ఒక సంచి తీసుకెళ్ళు. ఎందుకు? ఎలాగో నిర్ణయం మార్చుకుంటావు, వచ్చేటప్పుడు 1 కేజీ టమోటాలు తెచ్చుకొని. మీరు చంపే టైపే గానీ చచ్చే టైపు కాదే. నిన్న హాస్పిటల్కి వెళ్ళానండి. చెక్ చేసుకుంటే ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటే వచ్చింది. 10 సంవత్సరాల నుంచి నా రక్తం పీలుస్తుంటే ఒకటే కాక ఏమొస్తుంది? అయ్యా ఓయబ్బో, ఓపిక కాపురం చేయడం మాత్రం చేత కాదు గానీ. ఓపిక కాపురం చేయడానికి నేను ఏమన్నా చెట్టేశ్వర పుజారానా, రాహుల్ ద్రావిడ్నా? ఓపిక కాపురం చేయాలి. సర్లే తొందరగా బయటికి రా. అక్కడ మీ ఫ్రెండ్ పెళ్లి ఉంది కదా, మనం మళ్ళీ వెళ్ళాలి. బస్ టైం అయింది. ఏమండి, ఇంటికి కాలింగ్ బెల్ పనిచేయడం లేదు, దాన్ని బాగా చేసేవాడిని తీసుకురామని. ఏమైంది? వాడు రచ్చరాజు కంటే మేధావి. నన్ను వచ్చి కాలింగ్ బెల్ ఎంతసేపు నొక్కినా మనం బయటికి రాలేదని వెళ్ళిపోయాడంట. అది సరే గాని, నిన్న ల్యాండ్ అమ్మిన డబ్బులు 6 లక్షలు ఏం చేశారు? అన్ని ట్యాక్సులు బాగా 6 రూపాయలు మిగిలిన జేబులోనే ఉన్నాయి. ఇది మాత్రం కరెక్ట్. ఎందుకు ఆ జుట్టు అలా జరుపుకుంటున్నా? అందంగా ఉన్న ట్యాక్స్ వేస్తారు భయంగా ఉంది. అదే వెళ్దాం. అబ్బో హలో బాస్, మీరు చెప్పినట్టు బస్ స్టాండ్ లో బాంబు పెట్టేశాను బాస్. ఎనీ టైం పేవచ్చు. బీహార్ బీహార్. హలో మాస్టారు, సూట్ కేసు మర్చిపోయి వెళ్తున్నారు, చూసుకోండి. పిల్లాన్ని మర్చిపోతే చెప్పేవాను కదండి, సూట్ కేసు కదా, ఏవో ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి. ఇంకేంటి విశేషాలు? కొంచెం నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను, చూస్తారా? నువ్వు బాత్రూమ్కి వెళ్తే చూడటం ఏంట్రా? చూడమా సూట్ కేసు. సూట్ కేసా? వెళ్ళు నగుతాబో. ఏమండి, కడుపులో ఎలకర పరిగిస్తున్నాయండి. మంచి పిల్లని ఒక దాన్ని చూసి మింగేవే, అదే లోపలికి వెళ్ళి తినేస్తుంది. రే 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 రే, ఏంట్రా ఏదో మావటవాడు ఏనుగుని ట్రైనింగ్ చేసినట్టు? రోజంట లేచి వెళ్ళిపోతున్నారు. రే ఏంట్రా ఇదంతా? మాది ఫ్యాక్షన్ ఫేమ్ అండి. ఒరే గట్టిగా యాక్షన్ చెప్తే గుండెకి చేస్తావు. నీకెందుకురా ఫ్యాక్షన్ ప్రేమలో? ఏమండి, ప్రేమించిన మేము ధైర్యవంతులు, మా పెళ్లిది కాదన్న వాళ్ళు ధైర్యవంతులండి. రేపు మీ పెళ్లికి ఫోటోలు తీస్తారు కదా, వాడు ధైర్యవంతులు. మీరు అలాగంటారు గాని నన్ను పెళ్లి చేసుకోవడం కోసం 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. దాన్ని చేసుకున్నాక నువ్వు 30 సార్లు చేస్తావు సేమ్ అటెంప్ట్. ఏమండి, మీరు అలాగంటారు గాని నన్ను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటదండి. వాళ్ళు ఇక్కడ పెట్టుకొని చూడరా, ఇక్కడ ఏం పెట్టుకున్నామో చూస్తారు. అనుభవం చెప్తున్నారు. ఏమండి, మేము అర్జెంట్ గా రామచంద్రపురం వెళ్ళాలంటే ఏ నెంబర్ బండి ఎక్కాలండి? 108 అని ఒక నంబర్ బండి వస్తుంది, అది ఎక్కేసి వెళ్ళండి. అది అంబులెన్స్ కదండి. నువ్వు అందులో వెళ్తేనే సేఫ్ గా వెళ్తావు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే మీ కాపురం ఉంటదరా? ఎలాగుంటదండి? గుమ్మడికాయ, దొండకాయ అలాగే ఉంటదరా. అయ్యారే. ఏంటి రోజు మీ ఆవిడ మీద ఈ రోజు నువ్వు వచ్చావంటే? దాని పేరు నా దగ్గర ఎత్తకండి. దాన్ని ఉచ్చని సార్లు దోచి చంపేయాలని ఉంది. నాయన మాత్రం బెడ్ మీద దోసి నలిపేయాలని ఉందా? నాకు చంపేయాలనే ఉంది.
రాత్రి నీకు బాగా తాగి ఎక్కువైందని బయట ఒకటే టాకు. మీకెలా తెలిసిందండి? దొంగ వచ్చి టీవీ ఎత్తుకుని వెళ్తుంటే నువ్వు పరిగెత్తుకుంటే రిమోట్ ఇచ్చి వచ్చావంటగా. కరెక్ట్ గా వచ్చావయ్యా. ఒక 10 సమోసాలు ఇవ్వు. ప్యాక్ చేసి ఇమ్మంటారండి? ఎందుకు పెన్ డ్రైవ్ ఒకటి ఇస్తా, సమోసాలను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో వేసి ఇవ్వు. ఇవ్వ. ప్రభా నువ్వు మల్లెపూలు తీసుకోవచ్చు కదా. పెళ్లికి ముందు ఇలాంటివన్నీ ఎందుకండి? అయ్యి కట్టుకుంటే ఒక రకమైన ఊపు వస్తుంది. పారాషూట్ అనేది ఎగిరేవాడికి ఉపయోగపడుద్ది. ఎగరలేని శక్తి లేనివాడికి పారాషూట్ ఇచ్చిన ఒకటే, ఉపయోగం లేకుండా ఒకటే. మనకి పెళ్ళి పిల్లలు పుడితే వాళ్ళిద్దరికి ఏం పేరు పెడదా? సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు ఉంది కదా, అందులో మహేష్ బాబు వెంకటేష్ బాబు ఆ పేర్లు పెట్టుకోండి. ఆ సినిమాలో వాళ్ళకి పేర్లు లేవు కదా. నీకు పిల్లలు పుట్టరు కదా. ఏంటి చచ్చిపోతే డైరెక్ట్ మన స్వర్గానికే వెళ్తామండి? ఏమంటే స్వర్గం వెళ్ళాలంటే ఏం చేయాలండి? ఏం లేదు, మంచి ప్రైవేట్ బస్సు ఒకటి చూసి ఎక్కండి. వాడు ఖచ్చితంగా ఏ వాగులోకి బ్రిడ్జ్ లోకి తీసుకెళ్తాడో ఆటోమేటిక్ వెళ్ళొచ్చు. ఏమే వాడు టాయిలెట్కి వెళ్ళాడా, టాయిలెట్లు కడగడానికి వెళ్ళాడో అర్థం కావట్లేదు, ఇంకా రాలేదు వాడు. మనం పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయాలంటే డబ్బు కావాలి కదే. కాపలా పోయి డబ్బు ఉన్నట్టు పరుల సొమ్ము చేత్తో తాకూడదే, ఒకేసారి పట్టేసుకోవడమే. అబ్బో ఏమంటే గురుగారు నమస్తే. నమస్తే. ఆవిడ గారా? ఎలా బాగుందండి ఆవిడ? మా ఆవిడకి ఎంత బాగానే ఉంటది. మీరు పల్లెటూరండి బాబు. ఏండి కావాలనే చేసుకుంటుంటారు అంత. ఏమండి మీ ఆవిడ గారు ఏంటండి బాబు అంత అందంగా ఉంది? చాలా బాగుందండి బాబు. అక్కడ పెట్టు. ఏమంటే ఈ గొడవలంతా అనవసరం అండి. అందులో డబ్బు నగలు ఉందని మీకు తెలుసు, నాకు నాకు కూడా తెలుసు. అందరికీ అరే వాడు వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చి వెళ్ళాడు. అయ్యో ఏం మాట్లాడతావయ్యా, నువ్వేం మాట్లాడతా? ఇదంతా కాదు, మనం వాటాలు వేసుకోవటం కరెక్ట్ కాదు. జడ్జిలు ఉన్నారు, వాళ్ళు అడుగుదాం. మీరే పంచాలి ఎలాగైనా, ప్లీజ్. ఓపెన్ చేసి పంచుకోండి. ఏం టెన్షన్ లేదు. బాంబ్ స్క్వాడ్ అన్న విషయం మర్చిపోయిన ఫ్రీగా ఉండు, ఫ్రీగా ఉండు. అరే నాకు ఇప్పుడు ఒకటి అర్థమైందిరా. ఏమని? నీలాంటోడే ఇక్కడ అన్ని మసాలాలు అమ్మబన్ను అంటే మిడ్ నైట్ మసాలా ఉందని అడిగాడంట. ఇక లేవండి, ఇంటికి వెళ్దాం. లేవండి. నేను ఎక్కువ కాలం బతకనండి. ఏమండి, ఒకవేళ నేను పోతే ఏడుస్తారు కదండి. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అసలు మన పెళ్ళయ్యాక నేను ఎప్పుడైనా నవ్వానా? నేను పోతే మీరేం చేస్తారు అంటున్నా. నువ్వు ఉన్నప్పుడు మాత్రం నేనేం చేశాను, పోయిన తర్వాత ఏమైనా చేయడానికి? అది కదండి, ఎవరినైనా పెళ్లి చేసుకుంటారు. రాజ్యం ఒకసారి నిన్ను పెళ్లి చేసుకున్నాక, భార్య అంటే ఏంటో తెలిసాక మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం అంటే నేను ఏమన్నా చంద్ర టీంలో సత్తిపండు అనుకున్నావా, వెంకీ టీంలో జీవన్ అనుకున్నావా? మీరు వయసులో ఉన్నారు, తొందరపడి వేరే వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకుంటారు. రాజ్యం పాలు కావాలంటే గేదెనే కొనుక్కోవాలా? పాలు కొనుక్కున్నా సరిపోద్ది కదా. నాకు ఎప్పటికీ నా స్థానం నా పక్కన నీదే, ఇంకెవరు నా పక్కన ఉండటానికి లేదు లేదు లేదు. నేను ఇక్కడున్నానండి. ఓహో ఇక్కడ ఉన్నావా? నా పక్కన ఎప్పుడు నీ స్థానమే, ఇంకెవరి స్థానం ఉండటానికి లేదంతే. ఇక్కడున్నాను. ఆ వేలు ఒకటి నువ్వే తిప్పుతుండే, ఆటోమేటిక్ గా వెళ్తుంటది అప్పుడప్పుడు అది. ఇక నేను బతకనండి, నేను పోయేలా ఉన్నాను. ఒకవేళ నేను పోయిన తర్వాత మీరు మర్చిపోకుండా పక్కింటి సుబ్బలక్ష్మి గారు గ్లాసుడు కందిపప్పు పప్పు తీసుకుంది, అది మర్చిపోకుండా అడగండి. నీ ఆడాలు మారరే, ప్రాణం పోయినా పర్లేదు కానీ పక్కింట్లో గ్లాస్ కందిపప్పు బాగూడదు మీకు. కూడా కందిపప్పు. ఇప్పుడే పావులేవే, నీకు దండం పెడతా లోపలికి పో. నువ్వు చచ్చే లోపు నన్ను చంపేటట్టున్నావు. మా ఆవిడండి ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇక గంట 2 గంటలో బతుకుద్ది. నాకేమో అసలు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఏమండి, మీరు బాధపడమాకండి. డాక్టర్ ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు, రిపోర్ట్స్ మారిపోయినాయి అంట. నాకేమీ జబ్బు లేదంట. దరిద్రుడు 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 ఎవడా ఎదవ డాక్టర్. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఆ
పాటలు ఎందుకు చెప్పండి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. లక్కీ లక్కీ ఏంటి ఇంకా అలాగే నిలబడ్డారు? లోపలికి వెళ్ళి ఏదైనా పని చేసుకు సావండి. ఇప్పుడు దాకా తడివేలులాగా వీక్ గా ఉంది, ఒకసారిగా ఒడివేలులాగా వయసు పెంచిందేంటి? వీళ్ళు అర్థం గారు, అందుకే అర్థం గారు కాబట్టి వీళ్ళని అర్ధాంగి అన్నారు. ప్రేమించేటప్పుడు దాన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని పౌరుషంగా మేసాలు పెంచుతాం, పెళ్లి అయ్యాక పశ్చాత్తాపంతో గడ్డాలు పెంచుతాం, అంతకు మించిన ఆప్షన్. అయ్యారు ఏంటంటే వాళ్ళ ఎంత ఆనందంగా ఉన్నారు. కూర్చో. 100 మీటర్ల పరుగులో గెలిచిన దక్షిణ కొరియాకి చెందిన క్విన్ పున్ స్విన్. ఏం పేర్లు రైవి, ఈ నోరు తిరగని పేర్లని పెట్టుకుంటారు, గెలిచినా చెప్పబుద్ధి కాదు వెళ్తాయి. అమీర్పేటలో ధర్నాకి దిగిన ఆర్పీ టీంలో రాజమౌళి, సుధీర్ టీంలో సన్నీ. వాళ్ళు ఎందుకండి అక్కడ ధర్నా చేస్తాం? అదే ఈ 104, 108 లాగా టీ అంబులెన్స్ ఒకటి పెట్టి తాగుబోతులందరూ ఇంటి దగ్గర దింపాలంట. ఏమండి చెప్పడం మర్చిపోయాను, నిన్న మీ బ్లూ షర్ట్ ఇస్త్రీ చేస్తుంటే కాలిపోయిందండి. ఆల్రెడీ అలాంటిది నాకు ఇంకోటి ఉంది కదే. తెలుసు, అందుకనే దాంట్లో సగం మొక్క కత్తిరించి దీంట్లో వేసి కుట్టేశాను. అదేంటి పేస్ట్ తింటున్నావు ఏంటి? అబ్బా ఇది మామూలు పేస్ట్ కదండి, దీంట్లో ఉప్పు లవంగం అన్ని ఉన్నాయండి. ఎందుకు బియ్యం కూడా కలిపి బిర్యానీ చేసుకుని తిను. భార్యల్ని గ్రిప్ లో పెట్టుకునే ట్రిక్ ఏదో తెలియాలరా మనకి. అది తెలిస్తే నాకు బాగా తెలుసులేండి, మన కిటికీలోంచి మొత్తం చూసా, మంచి గ్రిప్ గా కాళ్ళు పడుతున్నారులే మీ ఆవిడికి. ఒరే ఫస్ట్ వాళ్ళకి కాళ్ళు పట్టడం బాగా అలవాటు చేయాలి, ఆ తర్వాత కాళ్ళు పట్టించుకోవడం కోసం వాళ్ళు మన కాళ్ళు పట్టుకుని వేడుకునేలా చేయాలి. ఇవన్నీ ఎప్పుడు జరిగేయలేరా? సరదాగా ఏమైనా కబుర్లు చెప్పు. అయ్యారు నా జీతం గురించి అండి. ఇంట్లో పని పెట్టుకుని ఇక్కడ ఏం బిగుతున్నారు? సరదాగా మాడుకుందాం, లోపలికి వెళ్తే ఏమవుతుంది? నేను చిన్నతనంలో చెప్తానండి. చెప్పు. చిన్నప్పుడు ఇసుకలో మేము రైలాట ఆడుకునే వాళ్ళం అండి. బాబు నేను కూడా రైలు ఎక్కండి, రైలు ఎక్కండి. ఇది నిజం ట్రైన్ అనుకుని వచ్చినట్టుంది. అమ్మో పెళ్ళండి. పెళ్ళామా? నా పెళ్ళామా? పెళ్ళాం కదరా, నా పెళ్ళాం అంట. అదేంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? కళ్ళేమో లోపలికి వెళ్ళాయి, పొట్టేమో పైకి ఇక చాలు. ఒకసారి దగ్గరగా మొహం పెట్టి చూడండి. ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫేసా, మాంత్రికుడి చేతిలో పుర్రె బొమ్మలాగా ఉంటావు. కనీసం మన ఇద్దరు పుట్టిన సంతానం చూడండి. వీడా అడవిలో ఎలుగుబంటికి ఏనుక్కి పుట్టిన అక్రమ సంతానం లాగా వీడు మన సంతానం. వీడు అదేంటండి అలా అంటారు? కొద్దిగా స్పెషల్ గా పెంచాను అంతేనండి. స్పెషల్ గా పెంచావా? పిల్లాడు పులిలా పెరగాలని జూలో జాయిన్ చేసిందంట నీలాంటిది, అలాగే ఉన్నాడు వీడు. ఏంటండి ఏం జరుగుతుంది? ముందు ఆయన భార్య నేనే. నేనుండగా ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటావా? కొవ్వొత్తే వెలిగించలేని వాళ్ళు ఆంతర వెలిగించాడంటే నువ్వు నమ్ముతావంటే? మా అయ్యగారిని మీ ఆయన అంటున్నావు కదా నువ్వు, దానికి ఏమైనా ప్రూఫ్ లో ఉంటే చూపించు. ఎందుకు లేవండి, ఆయన ఎడం చేతి మీద 5,000 ఉంటే బాగా చూడండి. చెప్పు. చొక్కా కారు గుండీలు ఉంటాయి, ప్యాంటుకు జిప్పు ఉంటుంది, ఇది కూడా చెప్పు. అంతేకాదు ఆయన కుడి తోడ మీద కుంకుడుకాయ ఎంత పుట్టుమచ్చ ఉంటుంది, అది కూడా చూసుకోండి. ఇంకేమంటే చెప్పి ఏడే కూర్చొని చూస్తా ఉంటాడు అన్ని. అమ్మో అమ్మో అమ్మో, అన్ని నిజాలు చెప్తుందంటే అది నిజమే అన్నమాట. మర్యాదగా అది ఎవరో తేల్చుకొని ఇంటికి రండి, లేకపోతే అంతే. మీరేంటో నాకు ఇలా తగులుకున్నారు? మిమ్మల్ని ఇప్పుడే వదిలించుకుంటారంటే చెప్తా. ఏమంటే నా పోటేస్ట్ అంటే భయం అండి. ఇంటర్ చదివేటప్పుడు 6 జాంకాయలు ఉన్న బాక్స్ కొట్టేశానండి. అప్పుడు 6 రోజులని జైల్లో వేశారు. నువ్వు బఠానీలు బాక్స్ కొట్టేయాల్సిందే, ఇప్పటికీ అలాగే ఉండేదండి. డీసీపీ దొరబాబు, DVD దొరబాబు అని పెట్టుకోవాల్సింది. ఏంటి కేసు? ఇది ఎవరితో నా దగ్గర వచ్చి మావిడ అని చెప్పి కొడుతుంది సార్. అది సార్ ఇతను మా పక్కింటోడే సార్. ఖచ్చితంగా అమ్మాయిని ఇతనే మోసం చేసి ఉంటాడు. రంగారావు గారు మీరు కూడా దొరికావురా. ఎప్పుడు మమ్మల్ని అన్నాం కదా, నువ్వు ఎలాంటి అనమాట. మీరేంది నారేంజ్, మీది ఒలింపిక్స్ లో లాంగ్ జంప్ రేంజ్ సార్, నాది గల్లీలో దొంగ పోలీస్ ఆట. మాది మీరు పోల్చుకుంటారేంటి సార్? సార్ ఇతను ఎలా చెప్తే వినడు. నోట్లో గుడ్డ పెట్టి కుక్కితే అప్పుడు నేరం బయటపడుతుంది. నోట్లో గుట్టలు కుక్కితే నేరం బయటికి రాదు, నేపాల్ లాంగ్వేజ్ బయటకు వస్తుంది. వా 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 అని. వీడితో నిజం ఎలా చెప్పించాలి నాకు తెలుసు. నిజం చెప్పరా. డాడీ నాకు కోన్ ఐస్ క్రీమ్ కావాలి. ఇది జీకరా సార్? అది కాదు సార్, నేను చెప్తున్నాను కదా సార్, నిజంగా అది మా ఆవిడ కాదు సార్. ఓయ్, నాకు ఆడవాళ్ళ భద్రతే ముఖ్యం. ఈ కేసు చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆడవాళ్ళ భద్రత గురించి మీరు ఇన్వెస్టిగేట్ చేయటం ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో RGV రీమేక్ చేసినట్టే ఉంటది. పదండి సార్. కేసు పని మీద కూడా వచ్చి ఏంటి సార్ ఈ ఫోన్ బాగోతాం? ఆయన అంతే సార్, లారీ కాలు మీద నుంచి వెళ్ళినా జేబులో ఉన్న ఫోన్ మీద నుంచి వెళ్ళలేదా ఆనందపడే టైప్. ఆయన గురించి ఏం చెప్తారులే. ఈవిడ మా ఆవిడ సార్. మరి ఈవిడెవరు? ఆయన పెళ్ళానండి. ఇదేదో నాకు డౌట్ గా ఉంది. ఒకసారి నువ్వు వెళ్ళరా అమ్మా.
ఇప్పుడు మీ ఆయన ఆఫీస్ నుండి వస్తున్నాడు, నువ్వు మీ ఆయన కోసం వెయిట్ చేస్తున్నావు. ఇప్పుడు మీ ఆయన వచ్చాడు. ఫర్ సపోజ్ నేనే మీ ఆయన అనుకో, ఏంటి శాంతం? ఏంటి ఆఫీస్ లో ఎవరితది? ఆఫీస్ లో ఎవరితా? నేనుండగా ఆఫీస్ లో ఎవరితది? నేనుండగా ఇంకో దాన్ని ప్రేమిస్తావా? ఇదొద్దు. ఇప్పుడు ఇంకొకటి, నేను ఇంట్లోనే ఉన్నాను, నువ్వు ఇంట్లోనే ఉన్నావు. ఏంటి శాంతం? ఏంటి ఈ రోజు విశేషాలు? ఆఫీస్ కి ఏంటి లేట్ గా వస్తున్నారు అని ఈ మధ్యన ఫోన్ చేసింది అది. ఇది వద్దు, ఉండు. నువ్వు వెళ్ళారా? మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, మీ ఆయన కోసం వెయిట్ చేస్తున్నావు, మీ ఆయన వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఎవరి కోసం వెయిట్ చేయనండి, ఎవరైనా నా కోసం వెయిట్ చేయాల్సింది. ఈ కేసు ఇప్పుడు తేలేలా లేదు, అందరూ పడుకోండి, ఈ నైట్ నేను డీల్ చేస్తా. ఏంట్రా ఏదో లారీలో సరుకులు కింద పడకుండా కట్టేసినట్టు ఇలా కట్టేశారేంట్రా? శాంతి శాంతి పరదేశీ శాంతి పరదేశీ ఏంటిది? అంటే ఇది నా సెకండ్ సార్. ఇంకెన్నాళ్ళు ఇలా రహస్యంగా నడిపిస్తావు? నాకంటూ ఒక ఫ్యామిలీ కావాలి అంది సార్. అందుకే మీ ఫ్యామిలీ అప్పగించాను సార్. ఇప్పుడు దీనికంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నేను ఎలాగో పక్కింట్లోనే ఉంటాను. నీ కంఫర్ట్ నువ్వు చూసుకున్నావు అనమాట. వాడు చెప్పాడు అనుకో, నువ్వెలా వచ్చావే? నాకు ఎవరైనా ఓకేనండి, కాకపోతే ఫ్యామిలీ కావాలంతే. ఏమే ఒక్కసారి మొత్తాన్ని ఒకసారి తగులుకు, రోజు నన్ను తగులుకుంటావు చూసావా ఆ స్టైల్లో? అది వాళ్ళలోనే అనసూయం చూసుకొని చేస్తున్నావు తప్ప. ఏదో అడ్జస్ట్ అయిపోయి ఇంకా రోజు పిలిస్తే బాగోదని శాంతి బాగానే చూస్తారు. నాకన్నా అందం అమ్మాయి దొరికిందనుకో ఆవిడనకపోతారు. నేను అందానికి ప్రాముఖ్యత అవనాన్ని నిన్ను చేసుకున్నా కూడా నీకు అర్థం కాలేదా శాంతి? ఈ మాటకి ఏం తక్కువ లేదులే. మీకు నచ్చిన సాంగ్ మీరు ప్లే చేసుకున్నారు, మాకంటూ ఒక మనసు ఉంటుంది, మాకు కూడా కొన్ని సాంగ్లు ఉంటాయి, తెలీదా మీకు? వినండి. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. గువ్వా గోరింక కాబట్టి వాళ్ళు వేసుకున్నారే, ఇక్కడ గువ్వా గుట్ల గోవ ఎలా సెట్ అయితే? ఏదైనా మాట్లాడితే సంబంధం ఉండాలి. ఏంటండి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు? అలాంటప్పుడు నా ఫోటోని మీ పర్సులో పెట్టుకుని ఎందుకంటే తిరుగుతారు? ట్రాఫిక్ పోలీస్ ఎప్పుడైనా ఆపితే నీ ఫోటో చూపిస్తే నన్ను కూడా వదిలేస్తున్నాడు వాడు. ఏంటండి ఆ మాటలు? అసలు భార్యని మల్లెపూల నలకుండా చూసుకోవాలన్న సంగతి మీకు తెలీదా? ఏంటమ్మా మల్లె పువ్వులో వాడిపోకుండా చూసుకోవాలా? వాడిపోయిన దాన్ని వాడిపోకుండా ఈడు కూడా చూసుకోలేడు. ఎడ్డి అంటే తడ్డి అంటే తడ్డి అంటే ఎడ్డి అంటే గొడవ పడకూడదే. ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ సుజాత అండ్ రాఘవాలా ఉండాలి. బట్ ఇట్ నాట్ షుడ్ బి లైక్ ఏటి అండ్ రాఘవాలా ఉండకూడదు. ఈ ఉపన్యాసాలకి ఏం తక్కువ లేదు. ఆ ఇత్తడి బొమ్మ సీరియల్లో ఆ హీరోని చూసి నేర్చుకోండి, పిల్లని ఎంత బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా వెనక ఏఆర్ రెహమాన్ లెవెల్ ఆర్ఆర్ఎస్ లేపుతుంటారు. వాళ్ళు ఏం పీకేదేం లేదు. ఆర్ఆర్ అంటే ఏంటండి? ఏ సత్తాలు ఎలాంటి తీసుకొచ్చి ఏదో దైవాంశ సంభూతుల్లో రీ రికార్డింగ్ చేస్తారు చూసావా, దాన్ని ఆర్ఆర్ అంటారు. ఎప్పుడు ఒకరి మీద పడి ఏడవడమే. ఆయన ఇంత పెద్ద కొంపలో ఇన్ని రోజులు పెళ్ళైంది, ఒక పిల్ల లేరు పీచు లేరు, నాకేమో గంపుడి పిల్లలు కనాలని. నువ్వేమో ఖుషి సినిమా క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అంతమంది పిల్లల కంటే నాది రక్త చరిత్ర క్లైమాక్స్ అయింది. ఏంటి తెగ నోరులేస్తుంది, ఏంటి ఒళ్ళు పగులుద్ది? ఏం నిజంగా అన్నావా వేళాకోళంగా అన్నావా? నిజంగానే అన్నా. నిజమైతే ఓకే, ఏళాకోళాలు మన దగ్గర పనికిరావు. మీ నోట్లో నోరు పెట్టే బదులు గ్రైండర్లు పప్పేసుకోవడం మంచిది. వేసుకో. సైలెంట్ లెటర్లు ఇంగ్లీష్ లోనే కాదండి తెలుగులో కూడా ఉంటాయి. వీళ్ళ నాన్న దీన్ని ఇచ్చి చేసేటప్పుడు అమ్మాయి జాగ్రత్త అన్నాడు, అక్కడ అమ్మాయితో జాగ్రత్త తో సైలెంట్ చేసేటోడు. బా వచ్చాడు. ఏంట్రా అదేంట్రా మూతికి? ఈ మధ్య అంతటి లెక్క కూడా స్కైన్ ఫ్లూ ఉందట అల్లుడు. స్వైన్ ఫ్లూ అనేది పందుల వల్ల వస్తుంది, పందులకు రాదు. ఏంట్రా అది? ఆ రాకేష్ గారు అక్కడ పిల్లలు కనపడట్లేదు ప్రాక్టీస్ చేయడానికి ఎత్తుకుతున్నాడు. ఇక్కడ ఉన్నారేంటి గొప్ప దేశం అందరూ? ఈ ఏలాకోలన్నీ చాలుగా నల్లుడు, ఆ న్యూస్ ఎటు చదువులుడు. అదే చూస్తున్నా. పాకిస్తాన్ లో బాంబు పేలి 100 మంది టెర్రరిస్టులు మృతి. అదేంటిది? ఉగ్రవాదులైన వాళ్ళు పాకిస్తాన్ లో ఉంటారు కదా, అక్కడ బాంబులేంటి? వాళ్ళు అప్పుడప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తుంటారు. పిచ్చిన సరేగా నల్లుడు, రాత్రి నాకు ఒక మంచి కళ వచ్చింది అల్లుడు. మా అమ్మాయి మంచి మంచి స్వీట్లు చేసినట్లు, నేను పుష్టిగా తింటున్నట్లు. రాత్రి నా దిండంతా కొరికి తింద నువ్వేనా పంది కుక్కలాగా?
ఈ సోది కబుర్లన్నీ బానే చెప్తావు కట్నం ఎప్పుడు ఇస్తారా మామ? నువ్వేదో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినావు కదా, ఆ. ఒక సినిమా హిట్ కొట్టు, అప్పుడు ఇస్తా కట్నం. హిట్ కొట్టకపోతే? హిట్ కొట్టకపోతే నా కూతురు నేను తీసుకుపోతా. సినిమా హిట్ కొట్టి చూపిస్తా, ఓ. కట్నం అమ్మాయి ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. అవసరం. పదరా మామ, నీ ముందే కొడతా సినిమా హిట్. అమ్మాయి నాన్న దా లొకేషన్కి వెళ్దాం రా మామ, ఇదేరా లొకేషన్. అల్లుడు ఈ సినిమాలో కొంచెం నాకు విలన్ పాత్ర అల్లుడు. నువ్వు ఆల్రెడీ బాహుబలిలో చేసావు కదా మామ. నేను బాహుబలి చేయడం అల్లుడు. పార్ట్ 1 లో రానా ఇంట్రడక్షన్ నీతోనే కదా ఫస్ట్. అది దున్నపోతు కదా. నువ్వు మాత్రం మనిషి ఏంటి ఆ దొంగ మరి అన్ని తెలిసి కూడా. ఆ హీరో హీరోయిన్ పిలిపించండి. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే. ఒరే అక్షాకాంత్ తో ఏ అమెరికానో సల్మాన్ ఖాన్ వస్తారనుకుంటే వచ్చాడేంటి? హీరో ఇక్కడ ఆహా, అనసూయ గారు. ఇప్పుడు ఆడు కాదు హీరో, నేను. అనసూయ గారికి నాకు సాంగ్ వేయండి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏంటంటే ఇది? ఆడికేమో రౌడీ బేబీ రోజు 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 ఒప్పుకుంటారు, నాకేమో కుమ్మాడి కుమ్మాడి. కూల్ సార్ కూల్. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇంకో గంట అరగంట అనేలా ఉన్నాడు. సరే గాని రామ్ చరణ్ ఎన్టీఆర్ RRR లో సినిమా చేస్తున్నారు, నేను RRR స్టార్ట్ చేస్తున్నాను. సార్ డబల్ ఆర్ ఏంటి? ఒక ఆర్ అంటే రక్తం ఎక్కించడం అమ్మా, ఇంకో ఆర్ అంటే రాడ్ లేయటం. ఆల్రెడీ వేసి ఏం లేదమ్మా, ఇప్పుడు మేము డైరెక్టర్ ని, మీ ఇద్దరు హీరో హీరోయిన్లు. మీ మీద ఫస్ట్ షాట్ ఏంటంటే కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు. ఇదేరా మన సినిమా లొకేషన్. అదేంటల్లుడు, ఒక సెట్ ప్రాపర్టీ లేదు, ఏమీ లేదు, సినిమా ఎలా తీస్తారు? వాడికి అవేం అవసరం లేదు. మూర మల్లెపూలు 2 చైనా కెమెరాలు ఉంటే చాలు, మొత్తం తీసేస్తాడు వాడు. ఏంటి అలా చేస్తే చూస్తారా? నిన్న నువ్వు ఫోన్ హిస్టరీ చెక్ చేసా, నువ్వు చూసినవన్నీ వాడు తీసినవే. జరగండి, వాళ్ళ షూటింగ్ వాళ్ళదే, మన షూటింగ్ మందే. సీన్ చెప్పండి. ఓకే, ఇద్దరు దూరం నుంచి చూసుకుంటా ఉంటారు. ఆల్మోస్ట్ ముద్దు పెట్టేసిన ఫీల్ అంతే. ముద్దు పెడితే ఎలా ఉండాలంటే 2 లారీలు వచ్చి రే రే రే, నీ సినిమా థియేటర్ లో రిలీజ్ చేయడానికి, కృష్ణకాంత్ పార్క్ లో రిలీజ్ చేయడానికి రా. ఏం చేస్తున్నారు నువ్వు అక్కడ? సైలెంట్ గా ఉండండి. ఫస్ట్ హీరో హీరోయిన్ వాక్ తీసుకోండి అమ్మా. వాక్, జస్ట్ వాక్. ఎలా ఉంది? ఆ అమ్మాయి నేను రోడ్డు దాటించినట్టే ఉందరా. దగ్గర జరగండి, ఇంకా దగ్గర జరగండి. దగ్గరికి నేను చెప్పాలా? కూల్ గా చెప్పండి సార్. వాడి యాక్టింగ్ లోను అంతే ఇన్వాల్వ్మెంట్, డైరెక్షన్ లోను అదే ఇన్వాల్వ్మెంట్. నువ్వు కొంచెం దగ్గర చేరుకో, నువ్వు కూడా కొంచెం దగ్గర చేరుకో. ముగ్గురు అమీర్పేటలో పాంప్లెట్లు ఎరుకోండి. ఇది ఒక సినిమా, మళ్ళీ మాకు సినిమా డిస్టర్బ్ చేశారంటే చంపుతావే. హీరోయిన్ దగ్గరికి మీరు వెళ్ళి ఐ లవ్ యూ గీత, మరి ఆ అమ్మాయి ఏమంటది? ఐ లవ్ యూ తాత అంటది. ఏమండి ఇలాగవుతే ఎలా చేస్తామండి? చేయవా? మరి ఎందుకురా నువ్వు అరే నువ్వు ఆగరా రే, మా జరగనేనరా. అల్లుడు నేను హీరోగా చెయ్యాలంట. మా మామనంట పెట్టి చేయరా ఒకటి. అప్పుడు ఈయన పెడితే టైటిల్ మార్చాలి. మార్చరా, నీకు అలవాటే కదా. మంచం కింద మామ, మంచం మీద బామ అని పెట్టి ఏదో టైటిల్. ఏనా ఏం పెట్టను, ఆకుందా పాకిస్తాన్. ఏంటి సార్ అది? నేను చెప్పించేయండి అయ్యా, మన కొరియోగ్రాఫర్ లేడు. ఓకే ఓకే, హీరోయిన్ ఏం చేస్తే అది ఫాలో అయ్యి. సాంగ్ ప్లీజ్. మీరు స్టెచ్ చేయండి, మేము స్ట్రెచ్చర్ రెడీ చేస్తాం. మైక్ మీకే పర్లేదు, రండి. 2 కాళ్ళు ఎలాగెళ్తాయి? అలాగెలాగా వెళ్తాయి. ఎలవా 2 కాళ్ళు 2. ఆ డైలాగ్ మిస్ అయింది. హీరో గారిని చూసి నేచురల్ గా మీకు ఏ డైలాగ్ వస్తే అది చెప్పండి. యాక్షన్. ఈ చదువులు గిదువులు నా వల్ల కాదు, నాకు త్వరగా పెళ్లి చేసింది నాన్న.
మీరు ఫీల్ అవ్వకండి, హీరోయిన్ బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. నువ్వు వెళ్ళి ఒళ్ళో తలవాల్చి మంచి ప్రేమ ఫీల్, మంచి బ్యాక్గ్రౌండ్. ఓకే రెడీ, యాక్షన్. ప్రేమగా బ్యాక్గ్రౌండ్ ఫీల్ సాంగ్ ఏంటమ్మా? నువ్వు చూడటం తప్ప ఏం పీకలేవు, నువ్వు చూడటం తప్ప ఏం పీకలేవురా. పీకు పీకు. వాడు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. మన క్లైమాక్స్ కి వెళ్ళిపోదాం. దే లైట్స్ ఆఫ్. హీరోయిన్ కి భయం వేస్తుంది. నువ్వు దీపం వెలిగించి హీరోయిన్ భయాన్ని పోగొట్టాలి. లైట్స్ ఆఫ్. ఎక్కడ్రా హీరో దీపం వెలిగించడే? అబ్బా, కరెంటు పోతే చాలు కాఫీలు ఇచ్చేవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కరువే. ఎవడైనా చీకట్లో వెలుగు దగ్గరికి వెళ్తాడు, మీరు చీకట్లో కూడా చీకటి దగ్గరికి వెళ్ళారా? రేపే సినిమా రిలీజ్, చూద్దాం ఏం జరుగుద్దో. మన సినిమా ఫెయిల్ అయిపోయిందండి, ఏదో జరిగింది. ఒక్క హిట్ సినిమా చేయలేకపోవాడు. నా కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నా. మామా ప్లీజ్. మామా దాన్ని వదిలించుకోవడానికే ప్లాప్ తీసారా? ఏం మాకు ప్లానులు లేవా? అక్షాఖాన్ లేదా? అక్షాఖాన్ మా ప్లాన్లు మాకు ఉంటాయి, మీరు వేసుకోండి చెప్తా. ఎందుకండి ఒకే పాటని ఎన్నిసార్లు వేస్తారు? ఒక పాట 2 సార్లు వేసినందుకే నువ్వు అంత బోర్ ఫీల్ అయితే, ఒకే పిల్లంతో రోజు కాపురం చేసి మేమెంత బోర్ ఫీల్ అవ్వాలి? తగలయ్యా, అందుకే పిల్లం పక్కన ఉన్న పక్కకు చూస్తుంటాం అప్పుడప్పుడు. అంటే బేసిక్ గా మగాడికి రెగ్యులర్ వాటి మీద కంటే రేరుగా దొరికే వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. అంటే నేను నచ్చలేదా? మీరు ఇంగ్లీష్ పుస్తకం లాంటి వాళ్ళే, నచ్చుతారు కానీ అర్థం కారు. ఏమంటే పెళ్లి రోజు పొరపాటున అందరూ చూస్తుండగా ఒక్క చుక్క చూపించా అంతే, ఆ తర్వాత జీవితాంతం చుక్కలే. ఇదిగో అలక్కే నువ్వు, ఇదిగో బిలేటెడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏమండి పెళ్ళైన కొత్తలో ఎర్ర గులాబీ ఇచ్చేవారు, ఇప్పుడేంటండి ఈ తెల్ల గులాబీ? అప్పుడు ప్రేమ కావాలని కోరుకున్నా, ఇప్పుడు శాంతి కావాలని కోరుకుంటున్నా. ఏం చేయమంటారండి? లేకపోతే ఇప్పుడు మామూలుగా పెళ్ళంతా ఇలా నడుము పట్టుకుని మన సరసం ఆడతాం కదండి, దీన్ని నడుము పట్టుకోవడానికి చెయ్యి జాలగా ఒక రబ్బర్ హ్యాండ్ చేయించుకున్నా. ఇలా పట్టుకుంటా, ఇలా పట్టుకుంటా. ఎంతకే మన పుట్టరత్నం ఎక్కడా? ఏమే నడుస్తున్నాడా? ఈ ఏరియా ఎన్ని గజాలు ఉందని లెక్కేస్తున్నాడా? వివి వినాయకు లాంటి అబ్బాయిని కనమన్నానండి, వివిని పక్కన పెట్టి వినాయకుని కనింది. అలా అనకండి, వీడు మన బంగారు కొండ. వాడు బంగారు కొండ కాదు, చేమకుర్తి గ్రనైట్ కొండ. ఇటు పక్కరా. ఏమండి సినిమాకి వెళ్దామండి? ఎగరికి అందరూ ఎగిరిపోతారు. పక్కకొస్తే అక్షరం మొక్క రాదు. సినిమా అంటే మాత్రం సినిమాకి వెళ్దాం అంటాడు. మొన్న ఎగ్జామ్ అండి, భీముడు బకాసురుణ్ణి ఎలా చంపాడని 5 పేజీలు రాయమన్నారు. భీముడు బకాసురుణ్ణి గుద్ది 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 అని 5 పేజీలు రాసి చివరిలో చంపాడని రాశాడు. స్వామి ఊరి మీద కుదిలేయాల్సిన నా ఇంటి మీద కుదిలేవా స్వామి? సరే నేను తయారీ వస్తానండి. పోయినసారి కూడా ఇలాగే సినిమాకి రెడీ అవుతాను, లోపలికి వెళ్ళింది. ఇది రెడీ అయ్యేలోపు ఆ సినిమా టీవీలో వేసేది. ఏమండి జంగిల్ బుక్ సినిమాకి వెళ్దామండి? రోజు మిమ్మల్ని చూస్తాగా, మళ్ళీ జంగిల్ బుక్లు ఎందుకు మనకి? వాడిని ఎత్తుకోండి, నేను ఈలోగా ఆటోని పిలుచుకొస్తా. వాడిని ఎత్తుకుంటే ఆటోను కాదు, అంబులెన్స్ ని పిలవాలి. పదా అక్కడే ఉంది కదా థియేటర్, పదా. ఏమండి మన అబ్బాయి అలా నెట్టుతుంటే ఎలా అనిపిస్తుందండి? జల్లికట్టు చూసినట్టే ఉంది, జల్లికట్టు చూసినట్టే ఉంది. నేను చూసుకుంటాను, నువ్వు పక్కరా నాయన. మళ్ళీ ఎందుకు గాల్లో గొడవలు? దేవుడు నీకంటూ బతకడానికి ఒక రోజు ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చెయ్యి. పక్కన కూడా బతకాలి కాబట్టి స్నానం చెయ్యి. ఏమండి ఇక్కడ వెయ్యింగ్ మిషన్ ఉంది, నేను వెయిట్ చేసుకోవాలి, చిల్లర ఇవ్వండి. నువ్వు చిల్లరేసి అది ఎక్కితే దాంట్లో ఉన్న చిల్లరంతా బయటకు వస్తుంది. లైన్ అనొచ్చు. ఏమండి నేను మరి సన్నంగా కనబడాలంటే ఏం చేయాలండి? నేను పైకి విమానంలోకి వెళ్ళి కింద చూడాలి. యాహూ నాకు టికెట్ దొరికింది.
టికెట్లు దొరికినాయి. నీకు ఎంబీబీఎస్ సీట్ దొరకల, టికెట్ దొరికింది. నేను చిన్న చిన్న వాటికి బాగా సంతోషించేస్తానండి. అవునా? ఇదే అలవాటైందనుకో రేపు గదిలోకి వెళ్ళినందుకే ఆనందపడతావు, వేరే వచ్చి సుఖపడతాడు. ఆ టికెట్ లేవు, 2 కప్పుల సీట్లు, ఒక మామూలు సీటు. 2 కప్పుల సీట్లు దేనికండి? నీకు ఒకటి, అబ్బాయికి ఒకటి. రండి ఇక చాలండి. మిమ్మల్ని మేపాలంటే కూడా గాల్లో కలిసిపోవాల్సిందే. శాంతి బొమ్మేసేస్తారు. ఏమయ్యా నా సీట్లో కూర్చున్నావంటే లేదు? నువ్వు రాగానే లేచి సీట్ ఇవ్వడానికి కూర్చో. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏంట్రా ఫస్ట్ మీ మనవరాలను అద్దుల్లో పెట్టుకో. డార్లింగ్. డార్లింగ్ అది అది డార్లింగ్ అంట. డార్లింగ్ అంటే సినిమా ఏం చూస్తాం? అది డార్లింగ్ అంట వాడికి. ఎందుకయ్యా కోపడతావు? నీకు ఎలా కావాలితే అలా పిలుచుకో. అది అలా ఉండు. కూర్చో డార్లింగ్. మళ్ళీ డార్లింగ్ అంటావంటరా? కూర్చో అమ్మా. అమ్మా కూర్చో బంగారం. నా మీద వస్తావేంట్రా? నేను దేని మీద లేదు, నేను ఊసిన చాటు నువ్వు ఉన్నావు. మరి ఎలా కొట్టిన అడుగుదబ్బా. ఏం చేయ కొడుతున్నా? నేను నిన్ను కొట్టలా, నేను కొట్టే చోట నువ్వు ఉన్నావు. చిచి ఎదవ సినిమా అని. ఏమైందిరా? ఆడి హీరో ఏంటండి? అబ్బా వాడు హీరో కాదు, అది ముఖేష్. ఇంకా హీరో ఎంట్రీ అవ్వాలా? కూర్చో. టూరిన్ టాకీస్ కాలం నాటు కదా, మీకు తెలియదు అనుకుంటాడు. ఏంట్రా ఇది? ఏం పర్లేదుగా, కాళ్ళు ఎట్టుకోవచ్చుగా. ఎందుకు నేను ఒంగుంటా వచ్చి పైన ఎక్కరా చంపుతారా రే? హీరోయిన్ చూసావా ఎంత అందంగా ఉందో? ఊరుకో డియర్, కొద్దిగా మేకప్ ఎక్కువ వేసుకుంటే ఆవిడకంటే నేను అందంగా ఉంటాను. మారుతి 800 ఎంత క్లీన్ చేసినా BMW కాదు. ఏం మాట్లాడుతున్నారండి? నేను థియేటర్కి వచ్చే దోవలో నా వెనక ఎంతమంది ఫాలో అయ్యారు మీకు తెలుసా? నీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా? ఉంది. అది తీసి మొహం కడుక్కోవాల్సింది, ఎటు అటు పోయేవాళ్ళు. సినిమా చూడన్నారు పద్ధతిగా. రాజు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావమ్మా? ఆయనమ్మకు విడాకులు ఇచ్చినప్పుడు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? కూల్ రాజు కూల్. నువ్వు గోల్ చేయకు, బ్యాటరీ లేని ఫోన్ ఎంత నొక్కినా ఆన్ అవ్వదు. కూర్చోండి. హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా కౌగిలించుకోలేదే. హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా. నీకు వాటేసుకోవాలనిపిస్తే వాటేసుకో, అంతేగాని అక్కడ లేని సీన్ చెప్పి ఇక్కడ లేని 3 తెప్పించుకో నాకు. ఏమండి దోమలు కుడుతున్నాయండి? పుట్టనేదే, మేము చేయలేని పని అదేనా చేస్తున్నాయి. హీరో హీరోయిన్ రొమాన్స్ చేసుకుంటున్నారు, మనం కూడా రొమాన్స్ చేసుకుందామా? వాడు చేస్తే రొమాన్స్, నువ్వు చేస్తే అదే నీ క్లైమాక్స్. ఆ హీరో లైఫ్ లో ఏం జరుగుతుందో నీకు యాస్టేజ్ జరుగుతుంది ఏంటి? సెకండ్ హాఫ్ లో హీరో క్యాన్సర్ ఉంది, ఇది కూడా వస్తుందా? ఆల్రెడీ ఉందా అంటే ఏంటి నువ్వేదో పెద్ద ఇదిగా నువ్వు క్యాన్సర్ పేషెంట్ లాగా ఉన్నావు. కూర్చో. ఇదే ఫస్ట్ షో గురించి కొరకడేస్తుందా? అది ఫస్ట్ నైట్ రోజే కొరకబెట్టింది. ఫస్ట్ షో గురించి ఏం చెప్పేవాళ్ళు? పడుకో. ఏంటండి అసలు కరెంట్ ఆపితే చాలు నన్ను ఇలా నేను పట్టేసుకుంటారు. కాదు నీ అమ్మ. ఎవరు ఎక్కడ ఉన్నావు నువ్వు? శాంతి లైట్లు ఆరిపోయిన తర్వాత ఆవుక్కుపోయి ఉంది శాంతి. అయ్యా అందరూ ఈ రోజు అంతా కరెంట్ రాకుండా ఉండే అంత బాగుంటుందారా మీకు? కూర్చోపో. పెద్ద కర్మ రోజు పిండం మీద కాకులు వల్లట్టు ఏంటి? ఏమండి ఈ నలుగురు నా మీద అలాగ వాళ్తే మీకు ఏ లేదు, పాడెత్తి మోసుకెళ్ళటం నలుగురు కలిసి. కూర్చో. కూర్చోండి. మంచి డైలాగ్ వస్తా చూడండి. నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెండుకి తేడా ఏంటో? గులాబీ పువ్వు ఉందనుకోండి, ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం. ఎంత మంచి డైలాగ్ అండి అది. మీకు బీకామ్ అంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెండింటికి పెద్ద తేడా ఏంటి? ఇష్టం ఉంటే బీకామ్ లో కామర్స్ చేస్తాం, అదే ప్రేమ ఉంటే ఫిజిక్స్ చేస్తాం. ఎవరా నువ్వు మధ్యలో వచ్చా? ఎవడో థియేటర్ కి పక్కన పిల్లలంతా సినిమాకి వచ్చాడంట. మర్యాదగా చెప్తున్నా, నేను కళ్ళు మూసి తెరిచే లోపల నాకు కనబడకూడదు.
ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మొత్తం క్రాస్ కనెక్షన్ లేనా? కరెక్ట్ కనెక్షన్ మందేనా? ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నారన్నది ముఖ్యం.